హాయ్ హలో నమస్తే. జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ థర్డ్ ఇయర్ యానివర్సరీకి వచ్చిన గౌడ బిడ్డ వ్యాపారస్తులందరికీ సోదరిమణులందరికీ నమస్తే. అండ్ మీ అందరికీ హ్యాపీ థర్డ్ ఇయర్ యానివర్సరీ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నా పేరు రమేష్, నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను. సో నా జాబ్ యాక్చువల్లీ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ చేయడం. జీబీఎన్ గురించి ఒక 4 విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఒకటి, జీబీఎన్ ఉద్దేశాలు. అంటే జనరల్గా జీబీఎన్ ఉద్దేశాలు నా ఉద్దేశాలకు చాలా దగ్గర పోలికలు ఉండడం వల్ల జీబీఎన్కు నేను అంత తక్కువ టైంలోనే నేను ఇంత చేరువగలిగాను. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ మన గౌడ బిడ్డలకు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయత్నంగా దీన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ లో గౌడ్స్ బిజినెస్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, యూత్ కానీ ఈ జీబీఎన్ వల్ల చాలా లబ్ధి పొందారు కూడా. పర్సనల్లీ నా అభిప్రాయం చెప్పాలంటే, నేను జీబీఎన్కి వచ్చి ఆల్మోస్ట్ 2 years దగ్గర అవుతుంది. నేను జీబీఎన్లో కొన్ని విషయాలు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్ అనొచ్చు, అండ్ టైం మెయింటెనెన్స్ అవ్వచ్చు, బాండింగ్. లైక్ జీబీఎన్లో వ్యాపారస్తులు మధ్యలో ఉండే బాండింగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా మంచిగా అనిపించింది. పర్సనల్లీ నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మన గౌడ బిడ్డలు వ్యాపారస్తులు ఒకే దగ్గరికి చేర్చి వారికి వ్యాపార అవకాశాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంత మంచి ఈ ప్లాట్ఫామ్, ఈ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ స్థాపించిన మన చీకటి ప్రభాకర్ గౌడ్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా నేను నా తరపు నుంచి బై బాటమ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే మీ యొక్క మంచి లక్ష్యాలను, మంచి ఉద్దేశాలను అర్థం చేసుకొని గౌడ బిడ్డలకు, గౌడ జాతికి ఇది ఒక జీబీఎన్ అనేది ఒక మంచి అసెట్ అన్న. ఇది ఒక మంచి అసెట్ లాగా మీరు తీర్చిదిద్దడమే కాకుండా ఇంప్లిమెంట్ చేశారు. దీని చొరవలో, దీని గొడుగు కింద ఎంతో మంది వచ్చి ఎన్నో విధాలుగా లబ్ధి పొందారు. అందులో నేను కూడా ఒకరిని. పర్సనల్ కూడా నాకు జీబీఎన్ చాలా మంచి చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న. నేను ఖచ్చితంగా చెప్పగలను, జీబీఎన్ అనేది మన భవిష్యత్ తరాలకి ఇది గొప్ప అసెట్. మనం పిల్లలకు ఆశతో పాటు ఖచ్చితంగా జీబీఎన్ ఒక వారసత్వాన్ని కూడా, జీబీఎన్ గురించి కూడా చెప్పాలి, తెలియజేయాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇది ఎంతగానో అవసరం కూడా. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇక్కడ వ్యాపారంతో పాటు పర్సనల్గా, ప్రొఫెషనల్గా చాలా రకాలుగా జీబీఎన్ నుంచి మనం చాలా రకాల సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ విన్ సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. జీబీఎన్లో ఉండే అంటే పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ కానీ, పర్సనల్ లైఫ్తో ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా సూచనలు ఇస్తూ చాలా రకాలుగా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ తన ఫెలో మెంబర్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే అసలు నిజంగా మాటలతో చెప్పలేనిది అది. అది పర్సనల్గా నేను చాలా లాస్ట్ 2 years నుంచి ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశాను. గౌడ జాతి బిడ్డలకు ఇది ఒక ఆనుముత్యము. నిజంగా ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళ అభిప్రాయం అంటే, అరే మనకి ఇంత మంచి వ్యవస్థ ఉందా, మనకి ఇంత బాసటగా, ఇంత చేదోడు వాదోడుకున్న ఒక వ్యవస్థను జీబీఎన్ ఒకటి ఉందనే విషయం మనకు తెలియలేదు. నిజంగా అది నేను ఈరోజు వచ్చి చాలా మంచి పని చేశాను అనే హ్యాపీగా ఆ ఫీల్ అవుతుంటే నిజంగా అసలు అది మాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, అరే నేను ఈ వ్యక్తిని ఇంకొక వారం రోజుల ముందు తీసుకొచ్చింటే బాగుండేది, ఇంకో 1 year ముందు తీసుకొచ్చి బాగుండేది కదా అని నాకు అనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ అతనికి అనిపిస్తుంది. నిజంగా జీబీఎన్లో నేను ఒక మెంబర్గా ఉండడమే కాకుండా ఒక మంచి స్థాయిలో కూడా ఉంటున్నా. మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవన్నీ చక్కగా చేస్తూ జీబీఎన్ ఒక మెంబర్స్ అభివృద్ధికి నా వంతు బాధ్యతగా నేను కూడా చేయడానికి కారణమైన నిజంగా మన ప్రభాకర్ అన్నకు థ్యాంక్స్ అన్నమాట. చాలా చిన్న మాట, బట్ ఎనీహౌ థ్యాంక్స్ అన్న. మీరు జీబీఎన్లో చేసే ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే ఆల్వేస్ ఐ సపోర్ట్ విత్ యూ అన్న. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జీబీఎన్లో ఉండే చివరిగా ఇంకొక మాట ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇక్కడ బిజినెస్తో పాటు పర్సనల్గా నాకు ఒక మంచి చెల్లె దొరికింది, మంచి తమ్ముడు దొరుకుతున్నారు, మంచి అన్న దొరికారు, ఒక మంచి లీడర్ దొరికారు. సో ఇట్లా చెప్పాలంటే నీకు బాండింగ్, వ్యాపారంతో పాటు మంచి బాండింగ్ రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఏర్పడింది. నిజంగా నాకు తెలియని విషయాలు, చాలా విషయాలు నేను జీబీఎన్ మెంబర్స్, ఫెలో మెంబర్స్ చూసి నేర్చుకోవడం జరిగింది. దీని అన్నిటికీ కారణమైన ప్రభాకర్ అన్న, నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ జీబీఎన్ థర్డ్ ఇయర్ యానివర్సరీ శుభాకాంక్షలు.